ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కంచికర్లచ పట్టణంలోని కెనరా బ్యాంక్ బ్రాంచ్ ఏర్పాట్లు చేయడమైందని జనరల్ మేనేజర్ రవివర్మ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండల కేంద్రమైన కంచికచర్ల పట్టణంలోని గొట్టుముక్కల రోడ్డు నందు పుస్తల నరసింహారావు భవనం నందు కెనరా బ్యాంకు బ్రాంచ్ను ప్రారంభించిన జనరల్ మేనేజర్ రవివర్మ, ఎంపీడీఓ దీప్తి, డీజీఎం విజయలక్ష్మి బ్యాంకు ప్రారంభించిన అనంతరం జ్యోతి ప్రజ్వలన గావించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థ కెనరా బ్యాంకు సేవలను కంచికచర్ల వీర్లపాడు మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలంటూ కెనరా బ్యాంకు కోరారు. వ్యవసాయ శాఖ రుణాలకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. ప్రతిరోజు గోల్డ్ రుణాలు అందిస్తున్నామని అన్నారు. కెనరా బ్యాంకు అన్ని వర్గాలకు చేయూతనందిస్తుందని, వాహనాలు, ఇల్లు, బిజినెస్, డ్వాక్రా మహిళలకు రుణాలు మంజూరు చేస్తున్నామని అన్నారు. అనంతరం హోమ్ లోన్ చెక్ను జనరల్ మేనేజర్ రవివర్మ, ఎంపీడీఓ దీప్తి, డీజీఎం విజయలక్ష్మి, బ్రాంచ్ మేనేజర్ జగదీష్లు కలిసి బ్యాంకు కస్టమర్ రవిశంకర్కు హోమ్ లోన్ చెక్ను అందించారు. కార్యక్రమంలో డివిజనల్ మేనేజర్ ఫణీంద్ర కుమార్, రవివర్మ, కంచికచర్ల ఎంపీడీఓ దీప్తి, డీజీఎం విజయలక్ష్మి, బ్యాంక్ మేనేజర్ జగదీష్, వైసీపీ నాయకులు నన్నప్ప నరసింహారావు, కాల్వ వాసుదేవరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, న్యాయవాది, వినియోగదారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్యాంక్ మేనేజర్ జగదీష్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి కెనరా బ్యాంక్ వినియోగదారులందరికీ కూడా నా నమస్కారాలు. ఇది కెనరా బ్యాంక్ అనేది కంచికచర్లలో ఫస్ట్ బ్రాంచ్. ఆల్ ఓవర్ ఏపీ 660 బ్రాంచెస్ ఉన్నాయని చెప్తున్నారు. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. మనం బ్యాంకింగ్ సెక్టర్ చూసుకున్నట్టయితే ఏ బ్యాంకుకి వెళ్ళినా కూడా ఒక నిమిషం మనం ఒక విషయం అడిగితే వాళ్ళకి చెప్పడానికి కూడా తీరికలేనంత బిజీగా ఉంటారు. ఇన్ డీటెయిల్గా చెప్పరు. పక్కకి వెళ్ళండి, పక్కకి వెళ్ళండి, పక్కకి వెళ్ళండి అంటుంటారు. అటు వెళ్తే ముందుకు వెళ్ళండి అంటారు. అంతా క్లబ్జీగా ఉంటుంది. మనం చూడాల్సింది ఏంటంటే ఎంత పెద్ద బ్యాంక్ అనేది కాదు, ఎంత ఈజీగా సర్వీసెస్ మనం అందిస్తుంది ఆ బ్యాంక్. ఇందాక సార్ చెప్పినట్టు నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి. ఇక్కడ కంచికచర్లలో కూడా 3-4 టైప్స్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయి. ఎస్బీఐ అని, హెచ్డిఎఫ్సి, చాలా బ్రాంచెస్ ఉన్నాయి. బట్ ఏ బ్యాంకుకి వెళ్ళినా కూడా కస్టమర్ సాటిస్ఫాక్షన్, ఆ సేవలు అనేవి మనకి ఎంత త్వరగా అందినాయి అనేది మాత్రమే మనం గుర్తుపెట్టుకోవాలి. అలా గుర్తుపెట్టుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు చెప్పినట్టు, సార్ చెప్పినట్టు, మేము ప్రాఫిట్ కోసం చేయడం లేదు, కేవలం కస్టమర్ సెంట్రిక్గా మనం చేస్తున్నాం. కాబట్టి ఇది ప్రాఫిట్ ఓరియంటెడ్గా పెట్టిన బ్యాంక్ కాదు. ఎస్, ఇంత చిన్న మండల్స్లో ఒక మండల్ హెడ్ క్వార్టర్లో ఒక ప్రాఫిట్ ఓరియంటెడ్గా పెట్టడం అంటే చాలా కష్టం. కానీ పబ్లిక్కి సేవలు అందించాలని ఒకే ఒక దృక్పథంతో బ్యాంకింగ్ సెక్టర్లో వాళ్ళు కొత్త కొత్త బ్రాంచెస్ అన్నింటినీ కూడా పెడుతూ ఉంటారు. మనం డిఆర్డిఏలో చూసినట్టయితే ఇందాక సార్ చెప్పినట్టు నెంబర్ ఆఫ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి. ఇందాక సార్ చెప్పినట్టు చాలా లైక్ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి వాళ్ళు నెంబర్ ఆఫ్ బిజినెసెస్ చేస్తూ ఉంటారు. ఒకటి కాదు, డిఫరెంట్ కైండ్ పికిల్స్ బిజినెస్ చేస్తారు. తర్వాత పాలు, పూలు, ఈ రకరకాల బిజినెస్ చేస్తారు. బట్ ఎట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఆ లోన్ ఏదైతే వాళ్ళు తీసుకున్నారో ఆ అమౌంట్ అంతా కూడా బ్యాంక్ రీపే చేస్తారు. మళ్ళీ కొత్త లోన్స్ వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. మనందరికీ చెప్పేదేం కాదు. ఎందుకంటే ఏ విలేజ్ వెళ్ళినా కూడా ఇక్కడ మీ